మావయ్య గారంటే తండ్రితో సమానం. గౌరవించాల్సిన మిమ్మల్ని కొట్టాను, మాటలతో హింసించాను. నన్ను క్షమించండి. నా భార్య కక్కంటే నాకు వదిన గారు. అలాంటి మీ మీద యాసిడ్ దాడి చేయించి మిమ్మల్ని బాధ పెట్టాను. మీరు కూడా నన్ను క్షమించండి. ఏ అభం శుభం తెలియని రామ్ కారు బ్రేక్ ఫెయిల్ చేయించి యాక్సిడెంట్ అయ్యేలా చేశాను. రామ్ నా దోస్త్, నా మిత్రుడు, నా ప్రాణం. అలాంటి రామ్ పట్ల నేను క్షమించరాని నేరం చేశాను. అలా చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కానీ నేను ఇదంతా ఎందుకు చేశానో మీకెవరికీ అర్థం కావడం లేదు. మీ మీద పగతో కాదు, నా భార్య నా దగ్గరికి రావడం కోసం, నా మీనమ్మ నా సొంతం కావడానికి ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయాలనుకున్నాను. ఇలాంటి నా తప్పులన్నీ క్షమించినందుకు మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఏ రోజు కోసమైతే నేను ఇన్ని రోజులు ఎదురు చూశానో అది ఇప్పుడు వచ్చింది. దేనికోసమైతే నేను ఇన్ని రోజులు తపన పడ్డానో అది సాధ్యమైంది. అది కూడా మీ వల్లే సాధ్యమైంది. నువ్వేం చెబుతున్నావు బాబు? ఏదైనా శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చెయ్యాలంటారు. స్వీట్స్ తీసుకోండి. మీ నోళ్లు తీపి చేశాక శుభవార్త చెప్తాను. తీసుకోండి, తీసుకోండి శ్రవంతి గారు. ముందు విషయం ఏమిటో చెప్పు. శుభవార్త విన్నాకే స్వీట్స్ తింటారన్నమాట. నో ప్రాబ్లం. నా భార్య, నా సర్వస్వం, నా ప్రాణం, నా దేవత నాతో రావడానికి ఒప్పుకుంది. ఇప్పుడే నా భార్య మీనమ్మ తన నిర్ణయం నాతో చెప్పింది.